8 ఇయర్స్ గా ఒక డాక్టర్ మన కోసం, మన చిల్డ్రన్స్ హెల్త్ కోసం ఒంటరిగా పోరాటం చేసి గెలిచారు. ఫేమ్ కోసం కాదు, డబ్బు కోసం కాదు, కేవలం నిజం కోసం. డాక్టర్ శివరంజని గారు ఒక పీడియాట్రిషియన్. తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక డేంజర్ ని చూస్తూ కామ్ గా ఉండలేకపోయారామె. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ లోకి అనేక రకాలైన ఓఆర్ఎస్లు వచ్చేసాయి. పిల్లలు మరియు పేషెంట్స్ ఎక్కువగా తాగే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది ఒక మంచి దివ్యమైన ఔషధం. అయితే మార్కెట్ లోకి వచ్చిన కొన్ని కంపెనీలు మిస్లేబుల్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ WHO సిఫార్సు చేసిన ఫార్ములాలో ఉండాల్సిన దానికంటే 8 నుంచి 10 రెట్లు అధిక షుగర్స్ ఉన్నటువంటి పానీయాలు అమ్మటం వల్ల మోషన్స్ మరియు డీహైడ్రేషన్ ఉన్నప్పుడు పేషెంట్స్ తెలియక ఓఆర్ఎస్ అనుకుని ఆ బ్రాండ్స్ యొక్క పానీయాలు తాగటం వల్ల ఉన్న వ్యాధిని తగ్గించకపోగా ఆ వ్యాధి రెట్టింపు అవటం వంటి వాటిని గుర్తించిన డాక్టర్ శివరంజని గారు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటుగా సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీకి, FSSAI వారికి ఈ విషయమై అనేక లెటర్స్ కూడా రాశారు. యాక్చువల్లీ మాజా మరియు కోకోకోలా లాంటి డ్రింక్స్ కంటే అధిక షుగర్స్ ఉన్నటువంటి ఫేక్ ఓఆర్ఎస్ లు పేషెంట్స్ కి తెలియక లేబుల్ చూసి ఓఆర్ఎస్ అనుకుని తాగటం వల్ల డీహైడ్రేషన్ తగ్గకపోగా పెరగటంతో పాటు మెయిన్ గా డయేరియాతో బాధపడుతున్నటువంటి 5 ఏళ్లలోపు పిల్లలు ఈ ఓఆర్ఎస్ తాగటం వల్ల వ్యాధి తీవ్రమై మరణాలు సంభవించడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తోందని ఆమె చెప్పుకుంటూ వస్తున్నారు. 2022లో తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేయడంతో పాటుగా రెగ్యులేటరీ బాడీ అయినటువంటి FSSAIని అప్రోచ్ అవటం వంటివి చాలా చేశారు. ఎట్టకేలకు రీసెంట్ గా FSSAI వారు WHO సిఫార్సు చేసినటువంటి ఫార్ములా తప్ప మరెవ్వరూ కూడా తమ లేబుల్ పై ఓఆర్ఎస్ అనే టైటిల్ ను ఉపయోగించకూడదని క్లియర్ గా గైడ్ లైన్స్ జారీ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా 8 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి ఎందరో పిల్లల ప్రాణాలు ఫేక్ ఓఆర్ఎస్ తాగి పోకుండా కాపాడిన డాక్టర్ శివరంజని గారికి హ్యాట్స్ ఆఫ్.